హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జేఈ 2023 క్వశ్చన్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి 3.1500 grams of hydrate oxalic acid is dissolved in the water to make what 250 ml of the solution will result in 0.1 molarity of oxalic acid solution. They are telling the reason as what molar mass of the hydrated oxalic acid is how much, 126 gram per mole. Okay, సో ఇక్కడ టు అసర్షన్ రీజన్ ఇచ్చారు. సో అసర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్టా అండ్ అలాగే కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అన్నది మనం ఒకసారి చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది చూస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ మనం ఇక్కడ what is the molar mass of this particular hydrated oxalic అనేది చూస్తే వాళ్ళు ఆల్రెడీ 126 అనేది ఇచ్చారు. సో ఇక్కడ మొలారిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మొలారిటీ ఫార్ములా ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్. దాన్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేస్తే మనకి ఏమని వస్తుంది, వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. రైట్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంఎల్లో కూడా మీరు తీసుకోవచ్చమ్మా, ఎందుకంటే 1000తో మనం మల్టిప్లై చేస్తున్నాం కదా. ఇక్కడ మనకి గివెన్ హైడ్రేటెడ్ ఆక్సాలిక్ యాసిడ్ మాస్ ఎంత, అది వచ్చేసరికి 3.1500 కదా. సో అండ్ అలాగే మనకి రీజన్లో మోలార్ మాస్ అనేది ఇచ్చారు, అదెంత 126. సో ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చూసుకుంటే మనకి 126.064 126 అని కూడా తీసుకోవచ్చు. అండ్ అట్లనే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ వచ్చేసరికి 250 ml. సో ఇవన్నిటిని కూడా నేను అప్లై చేస్తున్నాను ఫార్ములాలో. నాకు ఏమొచ్చింది అంటే ఇక్కడ ఆన్సర్ అనేది 0.10 అనేది వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా వాళ్ళు మొలారిటీ అనేది 0.10 అనే ఇచ్చారు. సో మనకి ఇది చూసుకుంటే ఆప్షన్ చూసుకుంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ రెండు కూడా ఇక్కడ మనకి కరెక్టే అండ్ అలాగే ఇట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కూడా. సో మనకి ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో ఇది స్టూడెంట్స్ మన జేఈ 2023 క్వశ్చన్. ఈ క్వశ్చన్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేసాము, అవి ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ అలాగే నీట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి, మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అన్నది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.